వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో రిమాండ్లో ఉన్న ఆయన శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. ఇతర కేసుల్లో బెయిల్ లభించినప్పటికీ ఈ నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో మాత్రం బెయిల్ రాలేదు. ఈ కేసులో పోలీస్ కస్టడీలో ఉండగా ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వంశీకి అత్యవసరమైన వైద్య సేవలు అందించారు. అనంతరం గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు సైతం నిర్వహించారు. అయితే వల్లభనేని వంశీకి నిద్రలో శ్వాస ఆగిపోవడంతో స్లీప్ టెస్ట్ చేయాలని వైద్యులు సూచించారు. గుంటూరు జీజీహెచ్లో స్లీప్ టెస్ట్ సౌకర్యం లేకపోవడంతో స్విమ్స్ లేదా వంశీ కోరుకున్న ఆసుపత్రికి రిఫర్ చేసి స్లీప్ టెస్ట్ చేయాలని వైద్యులు సూచించారు. ఇకపోతే వంశీ అనారోగ్యంతో బాధపడుతుండడం ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు, పోలీస్ స్టేషన్, ఆసుపత్రులకు తిప్పుతున్న సమయంలో వల్లభనేని వంశీ బాగా నీరసించి ఉండడం, నోటికి కర్చీఫ్ అడ్డంగా పెట్టుకుని దగ్గుతూ కనిపించడం ఆందోళన వ్యక్తమైంది. ఇకపోతే వల్లభనేని వంశీ దాదాపు 100 రోజులకు పైగా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే వంశీ అటు టీడీపీ కార్యాలయంపై దాడి, సత్యవర్ధన్పై దాడి, కిడ్నాప్ కేసు, భూ కబ్జా కేసులు ఎదుర్కొంటున్నారు. తాజాగా నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసు కూడా నమోదైంది. ఈ కేసులో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వరుస కేసుల విచారణ నేపథ్యంలో అటు జైలుకు, ఇటు కోర్టులకు తిప్పుతున్న తరుణంలో ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యారు. తీవ్ర శ్వాసకోశ సమస్యలను వల్లభనేని వంశీ ఎదుర్కొంటున్నారు. నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ కేసులో కస్టడీలో ఉన్న వంశీని విచారిస్తుండగా మే 25న రాత్రి ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో పోలీసులు వంశీని కంకిపాడు పిఎస్ నుంచి ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. న్యూరాలజీ సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే విజయవాడ జీజీహెచ్లో స్పెషలిస్టులు లేకపోవడంతో గుంటూరు జీజీహెచ్కు రిఫర్ చేయగా అక్కడికి తరలించారు. అక్కడ జనరల్ ఫిజిషియన్, పల్మనాలజిస్టులు వల్లభనేని వంశీకి వైద్య పరీక్షలు నిర్వహించారు. గుంటూరు జీజీహెచ్లో నిర్వహించిన వైద్య పరీక్షల్లో వంశీ పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు గుర్తించారు. వల్లభనేని వంశీ ఫిట్స్తో బాధపడుతున్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. అలాగే నిద్రలో శ్వాస ఆగిపోతుందని కూడా గుర్తించారు. అయితే నిద్రలో శ్వాస ఆగిపోతున్న విషయాన్ని లోతుగా అధ్యయనం చేసేందుకు స్లీప్ టెస్ట్ చేయాల్సి ఉందని, గుంటూరు జీజీహెచ్లో ఈ సదుపాయం లేదు అని వైద్యులు చెప్పేశారు. దీంతో వల్లభనేని వంశీని మరో ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ వెల్లడించారు. వంశీ గారు జీహెచ్కి రిఫర్ చేశారు. వారి జైలు సూపరింటెండెంట్ గారు స్లీప్ టెస్ట్ అని రాసి పంపించారు. అయితే అన్ఫార్చునేట్గా ఆ స్లీప్ టెస్ట్ మన దగ్గర లేదు. అంటే అంతకుముందు మనకి ఉండింది. అయితే అది గత 1 ఇయర్గా రిపేర్లో ఉండటం వల్ల న్యూరాలజిస్టులు చూసి స్లీప్ టెస్ట్ మన దగ్గర లేదు కాబట్టి అది చేయలేమని చెప్పి మిగతా టెస్టులను చేసి మిగతాగా ఎగ్జామిన్ చేసి, అట్లాగే జనరల్ ఫిజిషియన్, పల్మనాలజిస్ట్ కూడా వారిని ఎగ్జామిన్ చేసి వారికి మందులకు రాసి పంపించారు. అవసరమైనవి చూసి వారు స్టేబుల్గా ఉన్నారని చెప్పారు. అందుకని వారిని అవుట్ పేషెంట్గా చూసి వారికి కావాల్సిన టెస్టులు రాసి, ఈ స్లీప్ టెస్ట్ మన దగ్గర అవైలబిలిటీ లేదు, వారి మిగతా హైయర్ సెంటర్ ఎక్కడైనా స్విమ్స్ కానీ వారి ఇష్టం వచ్చిన చోట అది మనకి చూపించుకోవచ్చు అని చెప్పి వారు ఉన్న చోట్ల వాళ్ళకి సజెస్ట్ చేసి పంపించారు. వారు కూడా హ్యాపీగా వెళ్ళిపోయారు. ఇది జరిగింది. అయితే పల్మనాలజిస్ట్ చూశారు, పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, టెస్టులు ఆయన ఎగ్జామిన్ చేసి మెడిసిన్స్ రాసి పంపించారు. స్లీప్ టెస్ట్ ప్లెథిస్మోగ్రఫీ అని అంటే ఏంటంటే వారికి ఇంతకుముందు ఎపిలెప్సీ అంటే ఫిట్స్ కూడా ఉన్నాయట. ఒబేసిటీ వల్ల కానీ మనం నిద్రపోయేటప్పుడు సడన్గా శ్వాస చాలా వరకు ఆగిపోతుంది తెలియకుండా. దాన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. అది మనము ఈ ప్లెథిస్మోగ్రఫీ స్లీప్ టెస్ట్ అనే ద్వారా తెలుసుకుంటే దాన్ని బట్టి వాళ్ళకి బీప్యాప్ అనే మెషిన్ ఇంటి దగ్గర పెట్టుకొని 90 ఇలా దబాల శ్వాస ఆగిపోకుండా, బ్రెయిన్కి ఆక్సిజన్ అందకుండా పోయి ప్రమాదాల్లో పడకుండా ఆ టెస్ట్ చేస్తారు. అది బీప్యాప్ పెట్టాలా లేదా, వారికి ఎలాంటి ఆక్సిజన్ అందించాలి ఇంట్లో, ఇలాంటివి కొన్ని దానివల్ల తెలుస్తాయి. అలాంటిది అన్ఫార్చునేట్గా మన దగ్గర లేకపోవటము అదే చెప్పాం వాళ్ళకి, వాళ్ళు కూడా సాటిస్ఫై అయిపోయారు. ఇక వంశీకి బీపీ, షుగర్ నార్మల్గానే ఉన్నాయని, అతని ఆరోగ్య విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వంశీ ఆరోగ్యం నిలకడగా ఉందని, అవుట్ పేషెంట్గా చికిత్స తీసుకోవచ్చని వైద్యులు పేర్కొన్నారు. స్విమ్స్ లేదా ఆయన కోరుకున్న మరొక ఆసుపత్రిలో స్లీప్ టెస్ట్ నిర్వహించేలా రిఫర్ చేసినట్లు వైద్యులు తెలిపారు. వల్లభనేని వంశీ ఆరోగ్యంపై ఆయన భార్య పంకజశ్రీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
వంశీ శ్వాసకోశ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆయన బరువు 20 కేజీలు తగ్గారని ఆమె వాపోయింది. వంశీ గతంలోనే శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారని, ఇటీవల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఆ సమస్య మరింత తీవ్రమైందని విలపించారు. వంశీకి పెడల్ ఎడిమా మరియు హెమోగ్లోబిన్ స్థాయిలు తగ్గడం వంటి సమస్యలతో బాధపడుతున్నారని పంకజశ్రీ పేర్కొన్నారు. ఇప్పటికే వంశీకి తీవ్ర అనారోగ్యమని తెలిసినా పోలీసులు మాత్రం పోలీస్ స్టేషన్లు, కోర్టులు, ఆసుపత్రుల చుట్టూ తిప్పుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వంశీకి ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇప్పటికైనా వంశీని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని పంకజశ్రీ డిమాండ్ చేశారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.